హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. కార్తీక మాసంలో 365 పోగులు వత్తి అందరూ వెలిగిస్తూ ఉంటారు. కానీ ఎలా వెలిగించాలి అనేది అయితే నేను చూపించిపోతున్నానండి. ఇంట్లో కానీ లేదా దేవస్థానంలో కానీ ఇలా వెలిగిస్తే చాలా మంచిది. సో దానికోసమని ముందుగా నేలనైతే క్లీన్ చేసుకొని బియ్యపు పిండితో అయితే ఇలా ముగ్గు వేసుకోవాలి. దాని తర్వాత ముగ్గు మీద పసుపు కుంకుమ అన్ని దగ్గరలో అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం 2 తమలపాకులు తీసుకొని ముగ్గు మీద పెట్టుకుని పసుపు కుంకుమ వడ్డించుకున్న తర్వాత పసుపుతో అయితే ఇలా గౌరమ్మనైతే చేసుకొని తమలపాకు మీద అయితే పెట్టుకోవాలి. తాంబూలం పెట్టుకుని పూలు వడ్డించుకున్న తర్వాత దీపాలైతే వెలిగించుకుని గౌరీదేవికి పూజ చేసేసి అలాగే అక్కడున్న నల్లి చెట్టుకు కానీ రాగి చెట్టుకు కానీ పూజ చేసుకుని దేవస్థానంలోకి వెళ్ళి దర్శనం చేసుకొస్తే చాలా మంచిదటండి. ఎప్పుడు నేను నార్మల్గానే వెలిగించేదాన్ని. ఒకసారి ఇలా వీడియోస్ చూస్తూ ఉంటే ఇలా వెలిగించాలి అని చెప్పారు. అది కూడా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో తీశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.